నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీ వర్షాకాల సమావేశాలకు సంబంధించి 17 తారీఖు నుంచి ఉండబోతాయి అన్న విషయం బయటికి రాగానే ఎవరికి వాళ్ళు తమ దగ్గర ఉన్న అస్త్రాలు ఏంటి, దీన్ని ఏ రకంగా సంధించాలి, ఎవరిని డిఫెన్స్లో పడేయాలి, ప్రజల్లో ఎవరిని హీరోలను చేయాలి, ఎవరిని విలన్లు చేయాలి అంటూ పెద్ద ఎత్తున రెండు పార్టీల నుంచి కూడా డిస్కషన్ నడుస్తుంది. ఒకరు డిఎస్సి అనే మెగా అస్త్రాన్ని పట్టుకుంటే, ఇంకొకరు ఏబిపిఎస్సిలో గతంలో మీరు చేసిన అక్రమాలు ఇవి అంటూ సంధించడానికి సిద్ధమవుతున్నారు. ఒకరు అసెంబ్లీలో మేము రాము అంటున్నారు, మా బలం ఏంటో మండలిలో చూపిస్తామంటున్నారు. వర్షాకాల సమావేశాలు ఏపీలో ఎలా ఉండబోతున్నాయి, ఎవరు పై చేయి సాధించబోతున్నారు, ప్రజల్లో ఎవరు హీరోలు కాబోతున్నారు, ఎవరు విలన్ కాబోతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. భరద్వాజ్ గారు నమస్తే. మామూలుగా అసెంబ్లీ సమావేశాలు అనగానే ప్రజల సమస్యలకు సంబంధించి, లేకపోతే రాష్ట్రానికి సంబంధించి కొన్ని బిల్లులు ఇలాంటివి కొన్ని జరిగిన అవకతవకల గురించి డిస్కషను మనం మామూలుగా చూస్తూ ఉంటాం. బట్ ఈసారి ఏపీ వర్షాకాల సమావేశాలు వీటికి భిన్నంగా ఉండే అవకాశం ఎంతవరకు ఉందంటారు? ఎవరి అస్త్రాలు ఎవరు ఎలా ప్రయోగిస్తారో అవి ఎంతవరకు పేలుతాయి, ఎంతవరకు తుస్సుమంటారు? లేదండి, అంటే ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఆన్ ఫ్లోర్ జరిగేటువంటి గొడవలు పెద్దగా ఉండట్లేదు. అంటే వీళ్ళు లోపల వాళ్ళ పద్ధతిలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్ లా తయారైంది అది. తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో కూర్చుని మాట్లాడుకునే విషయాలే అసెంబ్లీకి వచ్చి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. ఓకే, అంతకు మించి అంటే అక్కడ ప్రతిపక్షం ఉంటే గొడవ వేరు. అంటే పర్టికులర్గా అసెంబ్లీలో అంటే కౌన్సిల్లో కాదు, ఇక్కడికి వచ్చేసరికి కౌన్సిల్లో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా నిర్ణయాలు ఇక్కడ జరుగుతాయి. ఇక్కడ జరిగిన నిర్ణయాలకు సంబంధించి అక్కడ కూడా ఒక చర్చ జరుగుతుంది అంతవరకే. అక్కడ వీళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళు బుల్డోజ్ చేయగలరు. ఈ చేయగలిగిన పరిస్థితి ఉన్నప్పుడు ఇక్కడ ఉండాలి, ఇక్కడ కూడా ప్రజెన్స్ ఉండాలి. ఎక్కడైనా బుల్డోజ్ చేయటం జరుగుతుంది, వాళ్ళకి బీభత్సమైన మెజారిటీ ఉంది కాబట్టి ఒక రకంగా మూక బలం అనొచ్చు. ఈ మూక బలాన్ని ఎదిరించి కనీసం రచ్చ చేయటం లాంటిది కూడా వీళ్ళు చేయట్లేదు ఆన్ ఫ్లోర్. వీళ్ళు బయట నుంచి కామెంటరీలు చెప్తున్నారు. కాబట్టి మనకు అసెంబ్లీ సమావేశాలు లైవ్ ఇచ్చినా ఆ లైవ్ కూడా ఎవరూ చూడట్లేదు. ఎందుకు చూడట్లేదంటే ఏమి ఉండట్లేదు దానిలో. ఏకపక్ష వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు, అందరూ బల్లలు చరచటం తప్ప వేరే పని లేదు ఎవరికి. లేచి మాట్లాడే మనిషి లేడు అక్కడ. ఎవరైనా లేస్తే అనుమానంగా చూస్తున్నారు. అంటే ఎందుకు లేచి ఉంటాడు అని. అంటే లేవటం అనే పిక్చర్ కూడా వాళ్ళ మెదళ్ళలోంచి డిలీట్ చేస్తారు. ఇది 15 ఏళ్ల పాటు కొనసాగాలని కోరుకుంటున్నాడు ఆయన, పవన్ కళ్యాణ్. ఆయన కూడా అంటే జనసేన పార్టీ వాళ్ళైనా కొంత గొంతు పెగల్చవచ్చు, కానీ వాళ్ళు కూడా సైలెంట్గానే ఉంటున్నారు. నాయకుడి ఆదేశాల మేరకు ఎవరూ నోరు విప్పటం లేదు. చాలా కామ్గా సైలెంట్గా జరుగుతున్నాయి. అలాగే సభలో ఏకపక్షంగా ప్రతిపక్షం మీద దాడి చేయటం తప్ప బిల్లులు పాస్ చేసుకోవటం అనేది వాళ్ళు చదువుతారు, చదివిన మరుక్షణం వీళ్ళు బల్లలు చరుస్తారు, ఆయన పాస్ అంటాడు, అయిపోతుంది అక్కడ వరకే. మిగిలినదంతా ప్రతిపక్షాన్ని తిట్టడం కోసం కేటాయింపు. ఇప్పుడు వాళ్ళు బయట మాట్లాడిన దాని మీద లోపల రివ్యూ పెడతారు వీళ్ళు. ఓకే, అంతకు మించి ఏమీ జరగటం లేదు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏ సమావేశం జరిగినా ఇంతే, ఇదే ఫ్రేమ్. వాళ్ళు బయట ప్రజల ఆకాంక్షలు అనే పేరుతో అసెంబ్లీకి ఎదురుకుండా ఉన్నటువంటి మీడియా పాయింట్ దగ్గర వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడింది విని వీళ్ళు లోపల సమాధానాలు చెప్తారు. ఈ పద్ధతిలో జరుగుతుంది అది. అంటే మనకి ఇప్పుడు మండలిలో బలం ఉంది కాబట్టి అక్కడ బిల్ పాస్ చేసుకుని వచ్చింది, ఇక్కడ పాస్ అవ్వదు అయితే వర్కౌట్ అవ్వదు కదా. అక్కడ కూడా వీళ్ళు బుల్డోజ్ చేస్తున్నారు, మేనేజ్ చేస్తున్నారు. వాళ్ళు కొంత ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. అంటే బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు అక్కడ అరుస్తున్నారు అంతవరకే. కానీ దానికి ఏమీ వాల్యూ ఇవ్వడం లేదు. కొన్ని అక్కడికి వెళ్ళని పద్ధతుల్లో కూడా డిజైన్ చేసుకుని వెళ్తున్నారు వీళ్ళు. ఓకే, కాబట్టి నెమ్మదిగా మండలి అనే దాని ఉనికిని కూడా డైల్యూట్ చేసే ప్రయత్నం జరుగుతోంది. అందుకని ఏకపక్షంగానే వెళుతోంది సభ. ఎక్కడా వీళ్ళ ప్రజెన్స్ లేకపోవడం వలన నిజానికి వీళ్ళు ఫ్లోర్లోకి వెళ్ళి గొడవ చేస్తేనే కొంత జనాల అటెన్షన్ కూడా అటువైపు ఉంటుంది. ఓకే, వీళ్ళు బయట కూర్చుని మాట్లాడటం వలన ప్రయోజనం లేదు.
ఆన్ ఫ్లోర్ ఉంటేనే గొడవ. ఓకే. ఆన్ ఫ్లోర్ లేకపోవడం వలన అసలు టోటల్గా ఎవరికి ఏ ఇంట్రెస్ట్ కనిపించడం లేదు. వాళ్ళు ఏదనుకున్నారో అది పాస్ చేసుకుంటారు ఏదో పద్ధతిలో. మండలిలో ఇబ్బంది అయితే అలా కాకుండా వెళ్ళిపోయి నేరుగా గవర్నర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకునే ఒక ప్రొవిజన్ ఉంది. ఆ ప్రొవిజన్ ప్రకారం వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఓకే. కాబట్టి ఇలా కుదరదు అనే పరిస్థితి. ఇప్పుడు డిఎస్సి అనేది వీళ్ళు అనుకున్నారు, వైఎస్ఆర్సీపీది డిఎస్సి అనేది వీళ్ళేమో మీ దాంట్లో గ్రూప్ 1 కి జరిగిన అవకతవకల గురించి మేము ఎత్తుకుంటాము, శ్వేతపత్రం కూడా విడుదల చేస్తాము, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మీరు ఎంత ఇది చేశారు అనేది మండలిలో ఇది చాలా పెద్ద ఎత్తున చర్చకు తీసుకురావాలనేసి అని వాళ్ళ వేలో వాళ్ళు డిస్కషన్, వీళ్ళ వేలో వీళ్ళు డిస్కషన్ అంటున్నారు. అవును, అంటే డిఎస్సికి సంబంధించి మండలిలో మాత్రమే గొడవ జరుగుతుంది. అంతే కదా, మండలిలో మాత్రమే గొడవ జరుగుతుంది. మండలిలో వాళ్ళు పట్టించుకోరు. మీరు అంటే రికార్డ్ అవుతుంది, అంతవరకే రికార్డ్ అవుతుంది, కానీ దాని గురించిన సీరియస్ డిస్కషన్ ఏమి ఉండదు. ఓకే. రెండోది వాళ్ళు కూడా వేగ్గా మాట్లాడుతూ వెళుతున్నారు డిఎస్సి మీద. అలా కాకుండా ఇంకొంచెం స్పెసిఫిక్గా వెళ్లాల్సిన అవసరం ఉంది. డీటెయిల్డ్ కట్టారా, నిర్దిష్టంగా ఒక సర్వే జరపాలి. ఓకే. ఒక సర్వే జరిపి, అంటే ప్రిపేర్ అవటం అంటే అది ఎక్కడ వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికీ వేకెన్సీలు ఉన్నాయి. మెగా డిఎస్సి అయిన తర్వాత కూడా వేకెన్సీలు ఉన్నాయి. ఆ వేకెన్సీలు ఎన్ని ఉన్నాయి, ఎందుకు ఫిల్ కావడం లేదు, అర్హులైనటువంటి అభ్యర్థులు ఉన్నప్పటికీ ఎందుకు రిక్రూట్ చేయటం లేదు, ఎందుకు అక్కడ వరకే ఆపేశారు అనే దాని మీద వీళ్ళు క్లియర్గా డేటా తీసుకుని గొడవ చేస్తే కొంచెం ప్రభావవంతంగా ఉంటుంది. ఓకే. అక్రమాలు జరిగాయి అనేది ఒకటే ఆరోపణ అయితే మీ మీద కూడా ఆరోపణలు వచ్చినాయని వీళ్ళు కూడా ఆ రోజుల్లో పేపర్లలో వచ్చిన వార్తలే మాట్లాడతారు. అంతే కదా, పేపర్లలో వచ్చిన వార్తలు ఎవరు మాట్లాడినవి. ఇప్పుడు ఏపీపీఎస్సి దాని మీద వాళ్ళు మాట్లాడిన ఆ పేపర్ రికార్డ్ అంతా వీళ్ళు మాట్లాడినవే. తెలుగుదేశం వాళ్ళు ఆ రోజున చేసిన విమర్శలే, ఆ రిపోర్ట్లే మళ్ళీ ఒకసారి మాట్లాడతారు. కొత్త స్టేట్మెంట్లు ఏవి ఉండవు, కొత్త ఆరోపణలు ఏవి ఉండవు, పాతవే. వీళ్ళు కూడా అదే పద్ధతిలో మాట్లాడుతున్నారు. ఆ రోజున వాళ్ళు ఏం మాట్లాడారో అదే కాంటెక్స్ట్లో అవినీతి జరిగింది, అమ్ముకున్నారు, ఇవన్నీ మామూలు విషయాలు. ఓకే. ఇవి కాదు. దీనికి మించి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగులు ఎంతమంది, వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత రిక్రూట్మెంట్ జరిగింది, ఏ డిపార్ట్మెంట్లను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. వీటన్నిటికంటే కూడా ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు మొన్నే ఒక దారుణమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. రాష్ట్ర ఆదాయంలో 94% ప్రభుత్వోద్యోగుల జీతాలకి, పింఛన్లకి వెళ్ళిపోతోంది అని. అవును. దాన్ని టార్గెట్ చేసి దాడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వారి ఎన్జిఓల నాయకుడు, వాళ్ళ గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళే మాట్లాడుతున్నారు ఓపెన్గా. ఆయన చెప్తోంది తప్పు, 34% మించి లేదు, అనవసరంగా ఆయన 94 అని మాట్లాడుతున్నాడు అని వాళ్ళే అనేసారు ఓపెన్గా. కాబట్టి దాన్ని పట్టుకొని కొంత గొడవ చేయొచ్చు. అంటే చంద్రబాబు నాయుడు కుట్ర ఉంది దీని వెనకాల. రిక్రూట్మెంట్లు ఆపేస్తాడు. ఇప్పుడు ఉన్న డబ్బులన్నీ 94 ఇప్పుడే పెట్టేస్తున్నాం, ఇంకా రిక్రూట్ చేసేస్తే 100% జీతాలకు అయిపోయి ఇంకా ఏమీ చేయలేము మేము అంటాడు. అందుకని రిక్రూట్మెంట్లు ఆపడం కోసం ఆ 94% అనేది మాట్లాడాడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఇక భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు రావు, నెమ్మదిగా ఆయన పీపీపీ అంటున్నాడు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లోకి ఎక్కువ సంస్థలని తీసుకొచ్చేస్తాడు. దీనికి కూడా అదే చెప్తాడు. అంటే ప్రభుత్వ ఆదాయం అంతా ఉద్యోగులకు జీతాలకు వెళ్ళిపోతుంది, అందుకని ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటున్నాను అని ప్రతిదానికి అదే చెప్తాడు. చెప్పి రాష్ట్రాన్ని ఆయన పద్ధతిలో ఆయన సర్వనాశనం చేయటం కోసం ప్రిపేర్ అయిపోయి ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. దీని మీద ఒక స్పష్టత కావాలి, ఒక శ్వేతపత్రం కావాలి అని చెప్పి వీళ్ళు లోపలికి వెళ్ళి గొడవ చేస్తే ప్రయోజనం ఉంది. దాంతో ఈ డిఎస్సిని అన్నిటినీ లింక్ చేసి గొడవ చేయాలి. ఈ పద్ధతిలో వెళ్ళగలిగితేనే అసెంబ్లీ సమావేశాల్లో ఏదైనా ఒక సీరియస్ అవుట్కమ్ వస్తుంది. ఓకే. ఇవేవీ రాకుండా వీళ్ళు పేపర్ల ఆధారంగా బయట మాట్లాడి, వాళ్ళు అప్పుడెప్పుడో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రోజుల్లో మాట్లాడిన పాత పేపర్లన్నీ తీసుకొచ్చి ఇప్పుడు కొత్తగా చదివి వినిపించి దీనివలన ప్రయోజనం ఏమి ఉండదు. ఓకే.
మొత్తానికి అది టైం పాస్ కాసేపు ఏదో హడావుడి చేసామన్న ఇది తప్పితే ఏమీ ప్రజల ఉండదు. సమస్యల గురించి కావచ్చు, పనికొచ్చే అంశాల గురించి కావచ్చు డిస్కషన్ అయితే ఏమి ఉండదు. ఏమీ ఉండదండి. వాళ్ళని వాళ్ళు భుజాలు చార్చుకుని బయటకు వచ్చేస్తారు అంతే. ఓకే, మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.